ఈటల్ రాజేందర్ అనేటోడు పిచ్చోడు అయిపోయింది. ఎందుకంటే బీఆర్ఎస్కి వెళ్ళి ఇలా బీజేపీలో చేరిన, బీజేపీలో ఎవడు డేకెటోడు లేడు. అందుకని ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు ఈటల్ రాజేందర్ ఒక మంచి నాయకుడు అని మేము అనుకున్నాం. ఎందుకంటే బీసీ ముదిరాజ్ అని చెప్పి ఆయన క్లెయిమ్ చేసుకుంటూ ఉంటాడు. ఓ మంచి నాయకుడు అనుకున్నాం, కానీ నాయకత్వ లక్షణాలు లేవని చెప్పి నేను అసభ్యకరంగా ఉన్న మాటలు ఏవైతే మాట్లాడిండో దాన్ని బట్టి తెలుస్తుంది. ఇలా బీసీలకు ముదిరాజునని చెప్పుకునే తనిన ఆయన భార్య ఒక రెడ్డి ఉంటుంది, కొడుకులు రెడ్లు ఉంటారు, కోడన్లు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, మళ్ళీ బీసీ ముదిరాజు అంటారు. మరి ఆ ముదిరాజులకు ఏం చేసింది లేదు. కానీ ఏదైతే రాజేందర్ ఇవాళ మాట్లాడుతున్నాడో హైదరాబాద్ కోసం గిట, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎప్పుడైతే ఇచ్చిందో ఆ తెలంగాణ ఇచ్చేటప్పుడు హైదరాబాద్ని, సంపద గల్ల హైదరాబాద్ని తెలంగాణతో ముడిపెట్టి, తెలంగాణకు మొత్తం ఆర్థిక వనరులు హైదరాబాద్తోనే వస్తాయి కాబట్టి హైదరాబాద్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చినప్పుడు 17,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఇస్తే, అదే ఈటల్ రాజేందర్ 6 బడ్జెట్లు ప్రవేశపెట్టిన అంటుండు. మరి ఏం బడ్జెట్లు ప్రవేశపెట్టినామో, మిగులు బడ్జెట్ని తీసుకొని పోయి వాళ్ళ అప్పుల పాలు చేసినాం. 8 లక్షల కోట్ల రూపాయల అప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం మా కాంగ్రెస్కి ఇచ్చింది. మేము అన్నీ కూడా ఏవైతే ప్రమాణాలు చేసినామో, ఏవైతే 6 గ్యారెంటీలు అన్నామో, మేము హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొత్తం క్యాబినెట్ కూడా ఎంతో కష్టపడుతూ ఇవాళ ఒక దిక్కున్న అప్పును తీరుస్తూ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినామో అవన్నీ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇవాళ హైదరాబాద్ని రియల్ ఎస్టేట్ కోసం ఈటల్ రాజేందర్ మాట్లాడుతున్నాం. మిడకాయ మీద తలకాయ ఉందా అని చెప్పి నేను ప్రశ్నించదలుచుకున్నాను. ఎందుకంటే భారతదేశం మొత్తంలో కూడా రియల్ ఎస్టేట్ ఇలా స్లంకి వచ్చేసింది. మొత్తం చాలా లో ప్రొఫైల్, అంటే లో మార్కెటింగ్ ఉంది ఇలా రియల్ ఎస్టేట్ భారతదేశం మొత్తంలో. ఈ హైదరాబాద్లోనే కాదు, ఇవాళ హైదరాబాద్లోనన్నా కనీసం ముఖ్యమంత్రి గారు 4th స్టేట్ అన్న తర్వాత ఇవాళ మార్కెట్ పుంజుకుంటుంది. హైదరాబాద్ దిక్కు మొత్తం కూడా మిగతా దేశాలు అందరు కూడా చూస్తున్నారు. హైదరాబాద్ ఒక వైబ్రెంట్ స్టేటు, నెంబర్ 1 స్టేట్గా ఎదగబోతుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అసలు హైడ్రా ఎందుకు వచ్చిందో ఈటల్ రాజేందర్కి తెలివి ఉంటే కదా. ఓ భూ కబ్జాదారుడికి ఏం ఐడియా ఉంటుందో చెప్పండి. భూ కబ్జాలు, చెరువులు కబ్జా చేసిన వాళ్ళ మీద హైడ్రా పెడుతున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక మంచి మాట అన్నారు, ఏవైతే చెరువులకి మనం నీళ్ళు తాగుతున్నామో ఆ నీళ్ళలో ఎవరైతే డబ్బు గల్లోలు వాళ్ళు వీళ్ళందరూ కూడా కబ్జా చేసి వాళ్ళ మురుగునీరు ఆ మంచినీళ్ళకు పంపిస్తే అవి మేము తాగాలా అని చెప్పి వారు ప్రశ్నించినారు. వాస్తవం కూడా ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు. కానీ ఏదో చిన్నగా గుడిసెలేసుకున్న వాళ్ళ ఇష్యూ తీసుకొని వచ్చి హైడ్రాని ఒక భూతంలాగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇవాళ హైదరాబాద్లో మీరు చూడండి, బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు అప్పుడున్న కేసెస్, ఈరోజు కేసెస్, అంటే హెల్త్ పరంగా ఎన్ని కేసెస్ పెరుగుతున్నాయో మీరు చూడండి. అదే నది ఒడ్డు ప్రాంతాన, మూసీ నది ప్రాంతాన ఉన్న ప్రజలందరూ కూడా ఏ విధమైన దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ వారు ఇవాళ హాస్పిటలైజేషన్ అవుతూ ఎన్ని మెడికల్ కేసెస్ పెరుగుతున్నాయో ఆలోచించండి. అంటే వాళ్ళు కంటామినేటెడ్ వాటరు, కంటామినేటెడ్ ఎయిరు, ఇవన్నీ కూడా పొల్యూషన్ వల్ల వాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళ జీవితాలు బాగు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళని తీసుకొని వచ్చి ఒక మంచి కాలనీలలో మన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి వాళ్ళని పునర్జీవనం కల్పిస్తామని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే హైడ్రా కోసం ఎవరు మాట్లాడుతున్నారు? ఒక భూ కబ్జాదారుడు ఈటల్ రాజేందర్. అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నువ్వు భూములు కబ్జా చేసినావు అని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన జైల్లో పెట్టే కార్యక్రమం చేసినాడు. ఇలాంటి భూ కబ్జాదారుడు ఇవాళ హైదరాబాద్ భూ కబ్జాల కోసం మాట్లాడి హైడ్రా బాగలేదని చెప్తే దయ్యాలు వేదాలు పలికినట్టున్నాయని చెప్పి నేను తెలియజేసుకున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.